ఎవ్రీవన్ చీకట్లేంటి బాక్స్ పట్టుకొస్తుంది అనుకున్నారా? మా అక్క బర్త్డేనండి. అసలు ఈ వీడియో నేను పోస్ట్ చేయదలుచుకోలేను కానీ పోస్ట్ చేయాలని కంపల్సరీగా అనుకున్నా. ఎందుకు పోస్ట్ చేయలేదు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మా అక్క బర్త్డే కదా, 12కి అయితే నేను మా అక్కని లేపి మరి కేక్ అయితే కట్ చేపించేసాను. నైట్ నిద్రలో ఫుల్గా ఉంది. మా చెల్లిని మా పిల్లలందరినీ లేపి మా అక్కతో అయితే కట్ చేపించాను. కేక్ ఎందుకు ఇంత గట్టిగా ఉందని మా వాళ్ళు కూల్ కేక్ అనుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు. కానీ వాళ్ళకి తెలియదు అది డ్రై కేక్ అనేది. ఇక మా అక్క అయితే కేక్ అయితే కట్ చేసింది. హ్యాపీ బర్త్డే టు యూ. సారీ ఫర్ ద లేట్ వీడియో పెడుతున్నానక్క, ఏమనుకోకు. ఇక నెక్స్ట్ వచ్చేసి వీడియో అయితే సారీ కేక్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఇక తినిపించేసుకున్నాం. ఇక మార్నింగ్ లేచి మా అక్క అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది. మా అక్క శారీ సూపర్ ఉంది కదా. మా అక్క శారీ అయితే సూపర్గా ఉంది కదా. అసలు నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేయదలుచుకోలేనో తెలుసా? ఎందుకంటే మేమేమన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడైనా మేము ముగ్గురం కలవక కలుస్తామండి. 1 మంత్కో 1 ఇయర్కో లేకపోతే ఎన్ని రోజులకు కలుస్తాం అనేది మా ముగ్గురికి అసలు తెలియదు. కలవక కొన్ని ఫంక్షన్లలో కలుస్తాం ఒకేసారి. ఆ ఫంక్షన్లలో మేము ముగ్గురం కూడా చాలా సరదాగా ఉంటాం, నవ్వుకుంటుంటాం. ఎవరో ఏదో అనుకుంటారని మేమైతే అసలు సైలెంట్గా ఉండము. ఎందుకంటే మేము కలుస్తాం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఆ మూమెంట్ అనేది మళ్ళీ చేయలేం కాబట్టి, ఆ టైం అనేది రాదు కాబట్టి మేము ఎంజాయ్ చేస్తాము. కానీ చూసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళ నాన్న చనిపోయిండు, వీళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు, ఏంటిది అది ఇది అని అనుకుంటున్నారు. అంటే మాకు బాధ ఉన్నది లోన, మా బాధ అనేది మాకున్నది, లేదని అయితే మేము అనట్లేదు. మా మనసులో మాకు బాధ ఉన్నది. చెప్పుకుంటే పోతుంది అనుకుంటే 100 మందికి చెప్పుకోగలుగుతాం. కానీ అది చెప్పుకుంటే పోయేది కాదు కాబట్టి మా మనసులో మేము ఉంచుకొని ఏదో మేము ముగ్గురం కలిసినప్పుడు అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటున్నాం అట్లా. కానీ మా మనసులో బాధ మాకున్నది, మీకు తెలియదు. కానీ ఈ వీడియో పోస్ట్ చేస్తే చూసే 10 మంది వీళ్ళు వాళ్ళ నాన్న చనిపోయినా కూడా ఇంత గ్రాండ్గా ఎంజాయ్ చేస్తున్నారంటే బర్త్డే అనేది మళ్ళీ రాదు. కాబట్టి మా అక్క బర్త్డే నేను ఇలా సెలబ్రేషన్ చేద్దామని మా సిస్టరు నేను ప్లాన్ వేసుకొని మరి ఈ సెలబ్రేషన్ చేస్తున్నా. మా చుట్టాలు ఏదో అనుకుంటారని నేను ఈ వీడియో ఇన్ని రోజుల దాకా నేను పోస్ట్ చేయలేదు. ఎవరో ఏదో అనుకుంటారని మనకి నచ్చిన లైఫ్ మనం వేస్ట్ చేసుకోకూడదు. అందుకని ఈ వీడియో మళ్ళీ నేను పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మా అక్క నేనైతే తీసుకొని వచ్చాను. ఇదే ఫస్ట్ ఎంట్రీ అనమాట. మా అక్క ఫుల్ షాక్ అయిపోయింది. మా అక్క వాళ్ళ బాబునేమో కళ్ళు మూయమంటే వాడు కళ్ళు మూయటం రాలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్తో అయితే వెల్కమ్ చెప్పేసాను. చక్కగా రోజ్ పువ్వులతో అయితే మంచిగా వెల్కమ్ చెప్పేశారు, మంచి హార్ట్ సింబల్స్. మా అక్క అయితే ఫస్ట్ రాగానే అసలు ఈ డెకరేషన్కి అయితే ఫుల్ అయితే ఫిదా అయిపోయిందండి. ఏడ్చింది బాగా మా మావయ్య, మా అక్క ఏడ్చారు. అంటే ఆ విధంగా ఏదో విధంగా కాదు, ఆనంద బాష్పాలు అంటారు చూడండి. వాళ్ళ లైఫ్లో ఇంత మటుకి మా అక్క ఇలా బర్త్డేలు చేసుకోలేదు, మా సిస్టర్స్ చేస్తున్నారు అనే హ్యాపీనెస్తో తను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక నేను కొంచెం ఒక వీడియో అనేది సర్ప్రైజ్గా అంటే కొంతమంది బర్త్డే విషయం చెప్పడం అనేది చేసిన అనమాట వీడియో. ఆ వీడియో అందరూ ప్రతి ఒక్కరు కూడా నేను అడిగిన వాళ్ళందరూ కొంతమంది చెప్పిన వాళ్ళు వీడియో నేను పోస్ట్ చేయలేదు, వీడియో ఎడిటింగ్ సరిపోలేదు, వీడియోకి లెంత్ అయిపోతుందని కొన్ని వీడియోస్ అయితే తీసేసాను. వాళ్ళు కూడా ఏమనుకోవద్దు దయచేసి. ప్రతి ఒక్కరికి చెప్పిన వాళ్ళందరూ చెప్పని వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా మావయ్య ఆ వీడియో చూసి ఎమోషనల్ అయిపోయిండు. ఇక నెక్స్ట్ వచ్చేసి మా అక్క కేక్ కటింగ్. అసలు ఎంత బాగా నచ్చిందో మా అక్కకైతే ఈ సెలబ్రేషన్ అనేది. ఇక మా అక్క వాళ్ళ పాప తనకి క్వీన్ అని, ఎప్పటికైనా మా అక్క క్వీనే, మా అందరికీ మరో తల్లి. తన గురించి వెరైటీగా ఏమైనా చెప్పాలంటే ఆ మాటలు సరిపోవు, నేను చెప్తున్నా కదా. ఇక మేమైతే అసలు నేను ఇంత బాగా డెకరేషన్ చేసి ఇంత బాగా సెలబ్రేషన్ చేస్తానని అయితే నేను అనుకోలేదు. కానీ థ్యాంక్ యూ సో మచ్. ఇలా సెలబ్రేషన్ చేసిన వాళ్ళ పేరేందో నాకు తెలియదు. పాలవంచలో ఇదైతే సెలబ్రేషన్ చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో కేక్ కటింగ్ అనమాట. కానీ నాకు ఇక్కడ ఏంటంటే ఒకటి నచ్చంది ఏంటంటే ఈ కేక్ మీద ఫోటో వేపించడం. నేను ఫస్ట్ టైము కేక్ ఇది కట్ చేయటం కూడా ఫస్ట్ టైం అనమాట. కూల్ కేక్ పైనాపిల్, కానీ మన ఫోటో ఉండటం, మన ఫోటోని మనమే కట్ చేయడం అది నాకు అంతగా నచ్చలేదు. ఇది ఒక్కసారికి అయితే ఓకే, కానీ ఇక మళ్ళీ ఇలాంటి ప్లానింగ్ అయితే అసలు చేయను, ఫోటో వేయించేది. ఎందుకంటే మన ఫోటో మనమే కట్ చేసుకొని తిన్నట్టు అనిపించేంత ఫీలింగ్ నాకు చాలా బాధగా అనిపించేసింది. అందుకనే ఈ కేక్ నాకు నచ్చలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా మావయ్య మా అక్కతో కేక్ కటింగ్ చేయించేసారు. ఇక వాళ్ళ పాప పిల్లలు అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనమాట ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మేము ఇక మా ముగ్గురిది చెప్పాలంటే అది చెప్పలేని ఆనందం మేము ముగ్గురం కలిసినప్పుడు. ఎవరో కొందరు అనుకుంటుంటారు వీళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టుకోరా,
ఎప్పుడు కలిసే ఉంటారా అని అనుకుంటారు. కానీ మా మధ్యన గొడవలొస్తాయి. రావనైతే మేము అనట్లేదు. కొన్నిటి వల్ల కాంప్రమైజ్ అయితాం. గొడవలొస్తుంటాయి, పోతుంటాయి. అది లైఫ్‌లో అది సహజం అనమాట. వస్తుంటాయి, పోతుంటాయి కాబట్టి వాటిని మేము అంతగా లెక్క చెయ్యము. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ ముగ్గురం ఇలా హ్యాపీగా ఉండాలని నేనైతే ఎప్పటికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు గూడా అలానే కోరుకోవాలి. మేము విడిపోవాలని కొంతమంది కాదు చాలా మంది మాకు శత్రువులున్నారు. అంటే ఇక చెప్పుకోలేము అవి. వాళ్ళ నుంచి గూడా మాకు అంటే ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అక్కకైతే కేక్ తినిపిచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక కేక్ సెలబ్రేషన్, బర్త్‌డే సెలబ్రేషన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి గూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికి గూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నా వీడియోస్‌ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వీడియో ఏదో రకంగా చేద్దాం అని అనుకున్నాను గానీ, ఏదో నార్మల్‌గా అయితే వచ్చేసింది. ఈసారి ఏమైనా ప్లాన్ చేసినప్పుడు ఇంకా బెటర్‌గా తీద్దామని అయితే అనుకుంటున్నాను. ఇక ప్రతి ఒక్కళ్ళకి మా ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ అందరూ కేక్ కటింగ్ చేపించినాం. మా అక్క ఇక్కడ చెప్పిన తనకు విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని తన ఓన్ వాయిస్‌తో చెప్తుంది. కానీ ఆ వాయిస్ అనేది అంత పెద్దగా రావట్లేదు. తన ద్వారా నేనైతే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.